హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ పోరాట పటిమ చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. మా ముఖ్యమంత్రి గారికి చెప్తాం, ఆ ప్రయత్నం చేద్దాం. మరి ఆనాడు సాధారణ ఐలమ్మ గారు సాధారణ వ్యక్తి, ఆమెకు నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసి అటువంటి ఆలోచనలు రావడం, ఆయుధం ధరించడం, ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ ఏకం చేయడం, ఆమె యొక్క పేరు చిరస్థాయిగా నిలబడ్డదని చెప్పి నేను మీ అందరితో మనం చేస్తున్నాను. ప్రభుత్వము ట్యాంక్ బండ్ మీద చాకలి ఐలమ్మ విగ్రహ స్థాపన కోసము ప్రభుత్వంతో తప్పకుండా మనము పోరాటం చేస్తాం. అవకాశంతో ఉన్నత విద్యను అభ్యసించి యువత ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇంకా మురికి బట్టలు, ఈ మురికి కుటుంబంలోనే బతికే కంటే మాకు కూడా మంచి భవిష్యత్తు కావాలనుకునేటువంటి యువత కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశలో మీరందరూ కూడా అడుగులు వేయాల్సి వస్తుంది.